అందరికీ నమస్కారం. శ్రీమతి రామానుజాయ నమః. నేను మీ గోపాల్ అయ్యంగార్. 8వ తారీఖు సెప్టెంబర్ నెల నుంచి 14వ తారీఖు సెప్టెంబర్ నెల వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉంటాయో ఈరోజు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారంగాని చూసుకుంటే ఆదివారం నుంచి శనివారం వరకు, అలాగే స్వాతి నక్షత్రం నుంచి ఉత్తరాషాఢ నక్షత్రం వరకు, అలాగే పంచమి తిథి నుంచి మొదలవుతుంది ఈ వార ఫలాలు. పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి వరకు ఉంటుందన్నమాట ఈ ఫలాలన్నీ కూడాను. అలాగే మనకు వార ఫలాలు అనేది దీంట్లో ముఖ్యంగా నక్షత్రం ప్రకారంగా పుట్టినరోజు చేసుకోవటం, భాద్రపద మాసంలో ఎవరైతే పుట్టారో వాళ్ళ నక్షత్రాలను బట్టి ఆ రోజు ఖచ్చితంగా గుడికి వెళ్ళడం, దేవుడికి అర్చన చేయించడం, మన పేరు మీద అర్చన చేసుకోవటం, స్వామి కైంకర్యం చేసి మన పేరు మీద మనం పుట్టినరోజు దేవుళ్ళో గుడిలో చేసుకోవాలి. అలాగే తారీఖు ఏదైతే ఉందో ఆ తారీఖు ప్రకారంగా మీరు మీ స్నేహితులతో కేక్ కటింగ్లు అవన్నీ కూడా ఈ ఇంగ్లీష్ స్టైల్లో చేసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ పుట్టిన నక్షత్రం ప్రకారంగా ఖచ్చితంగా మీకు నచ్చిన గుడికి వెళ్ళి అక్కడ మీ పేరు మీద అర్చన చేసుకుంటే సంవత్సరం అంతా కూడా మీకు భగవంతుడి ఆశీస్సులు బాగుంటాయని ఒకటి గుర్తుంచుకోవాలి. తర్వాత మనం ఇప్పుడు పంచమి నుంచి ఏకాదశి అంటున్నాం. భాద్రపద మాసంలో తిథి, అందులో శుక్లపక్షంలో ఉన్నాం కాబట్టి పితృదేవతలు ఎవరైతే మరణించారో వాళ్ళ యొక్క తిథులు వస్తాయన్నమాట. భాద్రపద మాసంలో శుక్లపక్షంలో ఎవరైతే చనిపోతారో వాళ్ళకు మనం తిథులు పెట్టాలి, పిండాలు పెట్టాలి. కాబట్టి పంతుల్ని కలిసి మనం పెద్దలు పోయినటువంటి తారీఖులు చెప్పాలి. తల్లి తండ్రులు ఉన్నటువంటి పిల్లలు పిండ ప్రదానం చేయకూడదు. అలాగే తండ్రులు తాతలకి ముత్తాతలకి వాళ్ళు చేయాలి, వాళ్ళ వెనకాల మీరు ఉండొచ్చు అన్నమాట. తల్లిదండ్రులు ఉన్న పిల్లలు ఉండొచ్చు, లేని వాళ్ళు ఖచ్చితంగా పిండ ప్రదానం చేయాల్సిందే. చేయటం వల్లనే పితృదేవతల యొక్క ఆశీస్సులు మనకు చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. ఇవి నవగ్రహాల కన్నా, అష్టదిక్పాలకుల కన్నా, దేవుళ్ళ కన్నా కూడా పితృదేవతలు చాలా పవర్ఫుల్ అన్నమాట. సో వాళ్ళ యొక్క పవర్ ఉంటే బాగుంటుంది. అలాగే ఈ వారం గ్రహస్థితి కానీ చూసుకుంటే వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో కుజుడు, సూర్యుడు బుధుడు వచ్చేసి సింహరాశిలో, శుక్ర కేతు గ్రహాలు కన్యారాశిలో, చంద్రుడు తుల వృశ్చికం ధనుసు రాశిలో, అలాగే శని కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో ప్రయాణిస్తున్నారు. మరి ఈ గ్రహాల యొక్క స్థితిని బట్టి మనం ఈ వారం ఫలితాలు ఎలా ఉందో తెలుసుకుందాం. పరిహారాలు ఖచ్చితంగా ఫాలో చేయండి, తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. తులారాశి వాళ్ళందరికీ కూడా 8వ తారీఖు సెప్టెంబర్ నుంచి 14 సెప్టెంబర్ వరకు ఎలా ఉందో ఈ వారం తెలుసుకుందాం. తులారాశి అంటే దీని అధిపతి శుక్రుడు. శుక్రుడి యొక్క పరిస్థితి ప్రజెంట్ నీచ స్థితిలో కన్యారాశిలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉండడం వల్ల ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది చేసినా కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించకపోతే మొత్తం వారమంతా కూడా చాలా డల్ అయిపోతారు. ముఖ్యంగా ఏమాత్రం కూడా సహనం ఉండదు, ఓపిక ఉండదు, చికాకు ఎక్కువ. ఏ విషయంలో అయినా సరే చాలా ఇష్టమైన మన విషయాల్లో కూడా ఈ వారం చికాకులు చూపిస్తారనమాట. పిల్లల విషయంలో కానీ, భర్త విషయంలో కానీ ఎప్పుడైనా సరే కొంచెం మానసికంగా స్థిరంగా ఉండకపోవడం, ఇవన్నీ కూడా ఈ యొక్క శుక్రుడు నీచ స్థితిలో ఉండి చాలా ఇబ్బంది పడిపోతుంటుంది అనమాట. ముఖ్యంగా కొన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు ఈ వారం బాగా ఉంది. ముఖ్యంగా ఈ తులారాశి వాళ్ళు అంటేనే మనకు శుక్రుడు ఆధిపత్యం ఉన్నటువంటి ఈ రాశిలో కుజుడు 2, 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు రాహు అన్నమాట. అలాగే విశాఖ 1, 2, 3 పాదాలు గురువు అన్నమాట. ఈ కాంబినేషన్లో ఈ రాశి ఉంటుంది. చాలా బలమైన రాశి. తులారాశి అంటేనే దాని గుర్తే త్రాసు. త్రాసు అంటే వీళ్ళు ఏంటంటే ఎవరిని ఎక్కడ ఎలా ఉంచాలి, ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి, ఎవరితో ఎంతవరకు డీల్ చేయాలి అన్న విషయంలో పక్కా ఖరాఖండిగా లెక్కేసుకుంటారు. వీళ్ళ మెంటల్ ప్రాబ్లం కూడా చాలా చూశాను నేను. ఏంటంటే వీళ్ళకు ఒక స్థిరమైన అభిప్రాయం, ఒకసారి అభిప్రాయం వచ్చిందంటే ఆ వ్యక్తి మీద ఆ అభిప్రాయం అంత తొందరగా మారదన్నమాట. వీళ్ళకి పెద్ద శాపం అది. ఎందుకంటే మనిషి అనేవాడు మారుతుంటాడు. మంచోడు చెడ్డోడు అవుతాడు, చెడ్డోడు మంచోడు అవుతాడు. వీళ్ళు ఏంటంటే నమ్మితే అలా వెళ్ళిపోతారు. ఆ మంచోడు కాస్త చెడ్డోడు అయిపోయినా వాడినే ఫాలో మునిగిపోతారు. ఆ చెడ్డోడితో చాలా దూరం పెట్టేస్తారు. పాపం వాడు మంచోడు అయిపోయి వీడికి ఎంత సహాయం చేద్దామో వాడితే తీసుకోడు. వీళ్ళన్నీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఈ తులారాశి వాళ్ళు ఏంటంటే తెలివితేటలు ఎక్కువ, హైజీనిక్, మంచి ఫుడ్ తింటారు, మంచి తెలివితేటలతో ఉంటారు, బాగా వాదిస్తారు, మాటకారితనము, సినీ ఫీల్డ్లు, అనేక రకాల జల్సాలు, ఎంజాయ్మెంట్లు, అలవాట్లు, పద్ధతులు సూపర్గా ఉంటాయి ఈ తులారాశి వాళ్ళకి. అన్ని రకాల ఇంట్రెస్ట్ అన్నమాట. వీళ్ళు విలాసాలకి, విందులకి బాగా డబ్బు ఖర్చు పెడతారు, మంచి తిండిపోతులు అన్నమాట. అన్ని రకాలుగా ఈ రాశి వాళ్ళని మనం ఎంతో పాజిటివ్గా చెప్పవచ్చు. కానీ అతి తెలివి ప్రదర్శించే వాళ్ళు చాలా
చాలామంది ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఈ వారం కానీ చూసుకుంటే నేను చెప్పిన నెగిటివిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అలాగే మంచి ఆలోచనలు రావు, చెడు ఆలోచనలు తొందరగా వస్తాయి. ధన ఆదాయం చూసుకుంటే బాగా డబ్బు సంపాదిస్తారు. కుటుంబ సంతోషం ఈ వారం బాగుంది. సంతోషంగా పిల్లల్ని చదువు గిదువు అన్నీ కూడా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారు. బంధువులతో స్నేహితులతో అస్సలు కలవరు, తక్కువ మంది ఫ్రెండ్స్ తక్కువ. ఎందుకంటే వీళ్ళకి ఈగో ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంటుంది. మేము చాలా ఇంటెలిజెంట్, మాతో సమానంగా ఎవర్రా నువ్వు అన్నట్టుగా వాళ్ళ యొక్క యాటిట్యూడ్ కొన్నిసార్లు కనిపిస్తుంటాయి అన్నమాట. అలాగే వీళ్ళు భయానికి గురైనా కూడా బయటికి రారు, అసలు భయం ఉంది అని చెప్పరు. అలాంటి యొక్క మెంటాలిటీ. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇల్లు అన్నీ కూడా కొనడానికి ఎంతో అనుకూలంగా ఈ వారం కనిపిస్తూ ఉంది. ప్రాపర్టీస్ అన్నీ మంచి లాభదాయకంగా ఉంటాయన్నమాట. కొన్నా కూడా అమ్మినా కూడా. తల్లి ఆశీస్సులు కూడా ఈ వారం ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. పిల్లలు వాళ్ళ చదువులు, వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుంది. వాళ్ళు అనుకున్నట్టు సాధిస్తారు. అనుకున్న యూనివర్సిటీలో సీటు సంపాదిస్తారు. దూర ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉంటాయి. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. అనేక రకాలుగా ఈ వారం అంతా ఈ సిచ్యువేషన్లో శుభంగా ఉంది. కానీ నరదృష్టి బాగా ఉంది, బాగా నెగిటివిటీ చూపులు ఎక్కువ ఉంటాయి. కాబట్టి దానివల్ల ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. ఒకసారి లంసంగా ఫైనాన్స్ కూడా కొంచెం దెబ్బతినే అవకాశాలు ఈ యొక్క నరదృష్టి అంటే ఆరోగ్యాలు సరిగ్గా లేకపోవటం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆరోగ్యం మాత్రం ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. భార్యాభర్తల మధ్య చక్కటి రిలేషన్షిప్ కలిగి సంతోషంగా ఆనందంగా ఈ వారం అంతా గడుపుతారన్నమాట. పెళ్ళి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. ప్రేమికుల మధ్య చక్కటి బాండ్ ఏర్పడుతుంది. మంచి రిలేషన్షిప్లో ఉంటారు. అలాగే పార్ట్నర్షిప్ బాగా కలిసి వచ్చేటువంటి ఈ వారం చాలా బాగుంది. ఈ వారంలో మీకు అదృష్టంగానే చూసుకుంటే బాగుంది. మంచి అదృష్టవంతులు అవుతారు. తండ్రి పెద్దలు వాళ్ళ ఆశీస్సులన్నీ ఈ వారం మీకు చాలా బాగా దొరుకుతుంది. ముఖ్యంగా ఈ వారంలో మీరు ధర్మాన్ని పాటిస్తూ అదృష్టవంతులు అవుతారని చెప్పాలి. ఉద్యోగంలో మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, అనుకున్న చోటికి ట్రాన్స్ఫర్ అవ్వడానికి, అనుకున్న ప్లేస్ సీటు కావాలంటే ఆ సీటు మారడానికి కూడా ఈ వారం చాలా బాగుంది. పెద్దల ప్రశంసల వల్ల మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించడమే కాదు, ముఖ్యంగా కొత్త ఉద్యోగంలో చేరాలన్నా, కొత్త పని మొదలు పెట్టాలన్నా ఈ వారం మీకు ఎంతో అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఈ వారం కానీ వ్యాపారస్తులకి బ్రహ్మాండమైన లాభాలతో ఈ వారం అంతా ఎంజాయ్ చేస్తారు. కొత్త ఉద్యోగం, వ్యాపారంలో పెట్టుబడికి సన్నద్ధంగా ఉంటారన్నమాట. అయితే ఏది చేసినా కూడా బాగా ఆలోచించి చేయాలి. తొందరపాటు ఏమాత్రం పనికిరాదు. తులారాశి వాళ్ళకి అధిపతి శుక్రుడు. రోజు కూడా ఈ వీళ్ళకి ఉద్యోగం ఎలా ఉంటుందంటే ఉద్యోగం చాలా బాగుంటుంది. ఉద్యోగాన్ని చాలా బాగా ప్రేమిస్తారు. ఉద్యోగంలో లాంగ్ జర్నీ చేస్తారు. ఎక్కడా కూడా వీళ్ళకి తిరుగుండదు అనమాట. ఉద్యోగం అంటేనే వీళ్ళకి ఒక పట్టు, అధికారం అంటే మహాపట్టు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వీళ్ళు అత్యంత ఉన్నత స్థితిలోకి ఈ ఉద్యోగంలోకి వెళ్తారు. వ్యాపారం చేసే వాళ్ళకు కూడా జనరల్గా ఉద్యోగమే చాలా మంచిది అనమాట ఈ తులారాశి వాళ్ళకి, వ్యాపారం కన్నా కూడా. ఎందుకంటే వీళ్ళ ప్రతిభ అంతా అక్కడే చూపించుకోవాలి. అయితే వ్యాపారం వచ్చేసరికి అతి తెలివి చూపించి విపరీతమైన నాలెడ్జ్తో ఉన్నదని పోగొట్టుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వ్యాపారం కలిసి వస్తుంది, కానీ జనరల్గానే వీళ్ళకి ఉద్యోగమే చాలా మంచిది. రోజు శుక్రమంత్రాన్ని 20 సార్లు చదవండి, సక్సెస్ మీదే.